పిల్లలకు, కుటుంబానికి రక్ష, కంచె, కాపుదల, భద్రత, దుష్టుడు ముట్టకుండా కుటుంబానికి రక్షణ కవచం. కుటుంబ ప్రార్థనకు మించి మరొకటి ఏముంది? ఎంతోమంది భక్తులు చెప్తారు, కుటుంబ ప్రార్థన జరిగే కుటుంబాల చుట్టూత దేవదూతలు సంచరిస్తున్నట్లు ఆ దర్శనంలో గ్రహించిన వాళ్ళు. ఆ భక్తి కలిగిన కుటుంబాల మీద దాడి చేయటానికి కొంతమంది దొంగలు వస్తే ఆ ఇంటి చుట్టూతో కాంపౌండ్ ఉన్నట్లుగా, బాబో ఇంత దుర్భేద్యమైన కాంపౌండ్ ఉంది, ఆ కాంపౌండ్ మీద ఎవరో సంచరిస్తూ ఉన్నారు, పహారా కాస్తూ ఉన్నారు, ఆ ఇంట్లోకి వెళ్తే మమ్మల్ని ఎల్లక మునిపే ప్రాకారం దగ్గరే పట్టుకుంటారు కదా అని ప్రాకారాన్ని చూసి భయపడి పారిపోయారట. తెల్లారిన తర్వాత ఆ ఇంటి దగ్గరికి వచ్చి చూస్తే ప్రాకారం లేదు, సెక్యూరిటీ లేదు. ఏంటిది? ఆ తర్వాత తెలిసింది, వాళ్ళ ప్రార్థన వాళ్ళ ఇంటి చుట్టూత దుర్భేద్యమైన కోటగోడగా ప్రాకారంగా ఉందని. తమ్ముడు, చెల్లి, నీ కుటుంబానికి ప్రాకారం, నీ కుటుంబానికి కంచె, నీ పిల్లల చుట్టూత భద్రతనిచ్చేది కుటుంబ ప్రార్థన తప్ప మరొకటి ఏదీ కాదు అన్న సంగతి